ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్, సర్దార్ పటేల్ నగర్, కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు జనరల్‌గా చూస్తుంటాం చాలామంది పేషెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ గురించి ఈ ఒక టాపిక్ డిస్కస్ చేయమన్నారు కాబట్టి చెప్తాను. అదే సయాటికా. సయాటికా అనేది చాలా కామన్‌గా మనం చూస్తుంటాం. అంటే ఒక మిడ్ 30, 35 ఇయర్స్ వాళ్ళు, ఇన్‌ఫాక్ట్ 25 ఇయర్స్ వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. డాక్టర్ గారు నాకు సయాటికా అని సొంతంగా పేషెంటే చెప్తుంటారు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్‌కి, ఇప్పుడున్న మన గూగుల్ నాలెడ్జ్‌కి వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మన వెన్నుపూస నుంచి కాళ్ళలో లాగగానే సయాటికా అనేసి చాలామంది వచ్చి కంప్లెయింట్ చేస్తుంటారు. డాక్టర్ గారు నాకు సయాటికా అనేది. అసలు ఈ సయాటికా అంటే ఏంటి? దాని గురించి ఏంటి? దాని ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. నిజంగా చెప్పాలంటే సయాటికా అనేది ఒక వ్యాధి కాదు. సయాటికా అనేది ఒక నరం పేరు. అంటే ఆ నరము ఎప్పుడైతే ఒత్తిడికి లోనయ్యి దాని ఫంక్షనాలిటీ అది అక్కడ వెళ్ళే దారి అది ఎక్కడి నుంచి ఉంటుంది? మన వెన్నుపూస L3, L4 నుంచి అది ప్రాసెస్ అయ్యి కింది కాళ్ళ వరకు బ్యాక్ ఆఫ్ థై నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒత్తుకుపోయి అది కన్‌స్ట్రిక్ట్ అవుతుందో అక్కడ మంట, నొప్పి, పట్టేసినట్టు కండరాల్ని లాగేసినట్టుండి నడవటంలో కుంటినట్టు అవ్వటము, కాలు తీసి కాలేయకపోవటాన్ని దీన్ని సయాటికా అంటాం. సో, జనరల్‌గా సయాటికా అనేది ఒక నరము అది ఒత్తుకుపోయినప్పుడు. ఇది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. కానీ సయాటికాని ఆయుర్వేదంలో గృధ్రసి అంటాము. అంటే ఇది నరం. అయితే కారణం చూసుకుంటే ఏంటంటే సయాటికా ఒత్తుకుపోవడం కన్నా ముందు దీన్ని అంటే జనరల్‌గా పేషెంట్ సయాటికాని ఒత్తితే చాలు అనుకుంటారు. ఏదో రాస్తే పెయిన్ కిల్లర్ ఇస్తే తగ్గిపోతుందంటే అలా కాదు. సయాటికాకి కారణం ఏంటంటే ఈ L3, L4లో వర్టిబ్రా అంటాం. అంటే వెన్నుపూసలో మనకు 33 వెన్నుపూసల్లో నడుము దగ్గర L3, L4 ఈ వర్టిబ్రాలో అరగటం వల్ల, అవి దగ్గరకయిపోవటం వల్ల, లేకపోతే వాటిలో స్పాండియోలిథియోసిస్ కానియండి, ఆర్ హెర్నియేషన్ అవి జరిగి దాంట్లో ఉండాల్సిన అది బల్జ్ అయ్యి బయటికి రావటం వల్ల అక్కడ ఉండాల్సిన కండరాలు వాటి మీద ప్రెషర్ వల్ల ఈ సయాటిక్ నరం మీద కూడా ఒత్తిడి పడుతుంది. అంటే మనం చూసుకుంటే ఒక నరము ఒత్తుకుపోతే అక్కడ ఆ నరం ఒత్తుకుపోయిన ప్లేస్ అంతా కూడా తిమ్మిర్లులాగా రావటము, పెయిన్‌ఫుల్‌గా ఉండటం, మంట ఉండడం ఇవన్నీ లక్షణాలు చూస్తుంటాం. సో, నేను చెప్పేదేంటే సయాటికా నరం కన్నా ముందు మనం ఈ L3, L4 ఏదైతే వెన్నుపూసలో జరిగే డ్యామేజెస్‌ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా సయాటిక్ నర్వ్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. అయితే ఇది ఎవరిలో వస్తుంది? ఎక్కువ ఎవరైతే ప్రయాణాలు చేస్తుంటారో, ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఉంటుంది, అధిక బరువు ఉంటారు, మోషన్స్ సరిగ్గా పాస్ అవ్వకుండా కాన్‌స్టిపేషన్ ఉంటారో, వాళ్ళకి ఈ పెల్విక్ మజిల్ అనేది చాలా హార్డ్ అవ్వటం చూస్తాం. అంటే మెయిన్‌గా చెప్పాలంటే ఎముక అరగడం అనేది ఒక 2, 3 సంవత్సరాలు పడుతుంది. సడెన్‌గా అరగదు. బట్ ఈ అరిగిన వాటిని మనం సరైన కేర్ తీసుకోకపోతేనే ఈ నరాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో, అందుకని ఏం చేయాలి మనము? ఈ ఎక్సర్‌సైజెస్ అనేవి ప్రైమరీ స్టేజెస్‌లో భుజంగాసన అంటే స్పైన్‌కి నర్వ్స్‌కి వెళ్ళే నర్వ్స్‌కి వీలైనంత వరకు రక్త ప్రసరణ వచ్చేవి భుజంగాసన అని కానియండి, కొన్ని పాసివ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి. ఆయుర్వేదంలో దీనికి ఇంట్లో మనకి చక్కటి ఔషధం అంటే ప్రికాషనరీగా చెప్పేదేంటంటే, మనము వెల్లుల్లి అని వినే ఉంటారు. అంటే వెల్లుల్లిని డైరెక్ట్‌గా తీసుకుంటే ఏమవుతుంది? కడుపులో మంట, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ చూస్తుంటాం. అండ్ అందరికీ తెలిసింది వెల్లుల్లి అంటేనే మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుందనేది ఒక ఐడియా ఉంది. బట్ ఇక్కడ ఈ గృధ్రసి, ఈ సయాటికా పెయిన్‌లో ఏంటంటే వెల్లుల్లి ఒక 2, 3 రెబ్బల్ని పాలల్లో అంటే దంచి పాలల్లో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా నానబెట్టిన తర్వాత ఆ సోక్డ్ పాలని అలానే ఆ వెల్లుల్లిని తీసుకోవటం వల్ల ఈ సయాటిక్ నుంచి వెళ్ళే నరము, సయాటికా నరము అది స్ట్రెంత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, దాంతో కూడా చాలా మంచి గుణం కనబడుతుంది. అలానే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాన్‌స్టిపేషన్ లేకుండా, అధిక బరువు లేకుండా చూసుకోగలిగితే తప్పకుండా సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ తగ్గి ఈ బోన్స్ కూడా రీజనరేట్ అవుతుంటాయి. ఆయుర్వేదంలో దీనికి మంచి చికిత్స చెప్పబడింది. అదే కటిబస్తి అంటాం. అంటే కటి అంటే నడుముని కటి అంటాం సాంస్క్రిట్‌లో. ఈ కటి ప్రదేశంలో ఎక్కడైతే నేను చెప్పినట్టు ఈ స్పైన్ డీజనరేషన్ జరుగుతుందో, అక్కడ కొన్ని తైలాల్ని ధారలాగా పడుకోబెట్టి పిండి లాంటిది పెట్టి ధారలాగా వేయటం వల్ల, అక్కడ ఉండే కండరాలు ఏవైతే గట్టిపడిపోయి అక్కడ సర్క్యులేషన్ తగ్గిపోతుందో, అవి వాసో డైలేషన్ అంటాం. సింపుల్ లాజిక్ ఏం లేదు. మీరు చూస్తే మనం ఎప్పుడైనా వేడి వాటర్ గాని, ఆయిల్ పెట్టినప్పుడు మన కండరాలనేవి రిలీజ్ అయ్యి మనకి రిలీఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్‌ఏక్‌కి మనం అమృతాంజన్ పెట్టగానే ఆ మెడిసిన్ ఒక 5% మెడిసిన్ అబ్జర్బ్ అవ్వగానే ఈ పోర్స్‌లో ఎలా రిలాక్స్ అవుతుందో కండరాల్లో కూడా ఆ సర్క్యులేషన్ పెంచగలిగితే మనము ఆటోమేటిక్‌గా బోన్ ప్రెషర్ తగ్గుతుంది. బోన్ ప్రెషర్ తగ్గినప్పుడు బోన్ రీజనరేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే బోన్ రీజనరేట్ చేసి ఆ బల్జ్ తగ్గించగలిగితే నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. సో, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం మేము మా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ వాతపైత్య కఫాలని చూసి, నాడిని చూసిన తర్వాత సజెస్ట్ చేస్తాము. అండ్ అనవసరంగా కంగారు పడిపోయి సయాటిక్ అనగానే ఆపరేషన్‌కి వెళ్ళిపోయి, ఎందుకంటే మీరు ఆపరేషన్ చేసినా అది రిపీటెడ్‌గా ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం చేసే లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికన్నా ముందు ఒక ఆయుర్వేద వైద్యుడికి కన్సల్ట్ అయ్యి అసలు
ఏంటి మీ కండిషన్ పొజిషన్ చూసుకోగలిగితే మందులతో, ఔషధాలతోనే ఈ పంచకర్మ థెరపీ, పూర్వకర్మ థెరపీస్‌తోనే 3-6 నెలల్లో మంచిగా మొత్ స మ స క్లియర్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలానే దీంట్లో ఇంకోటేంటంటే ఔషధాలుగా మేము చెప్పబడిందేంటే ఆముదము. మనకి ఇంటి దగ్గర దొరికే ఆముదాన్ని మార్కెట్‌లలో దొరుకుతుంది. అది గంధర్వస్తాది ఏరెండ తైలం అనేది. వారంలో 1, 2 రోజులు ఆ తైలం తీసుకోవడం వల్ల కూడా వాతం అనేది తగ్గుతుంది. ఇంకా మంచిగా త్రయోదశాంగ గుగ్గులు అని కానియండి, రాసినేరండాది కషాయాలని కానీ ఆయుర్వేదంలో చాలా ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మంచి ఔషధాలు చెప్పగలిగింది. ఓపికగా మీరు మెడిసిన్ వాడుకొని చేసుకోగలిగితే మీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూనే ఇవన్నీ ఇంకా ప్రొసీడ్ అవ్వకుండా అంటే చూడండి సయాటికా అక్కడితో ఆగకుండా సర్జికల్ లెవెల్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. సో, అవన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా వీటి గురించి మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలనుకుంటే నా క్లినిక్స్‌లో వచ్చి నన్ను కలవచ్చు. నా నంబర్ వచ్చి 7658909501.